హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో ఎడిట్ లైఫ్. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మై సెల్ఫ్ నవీన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేస్తా అండ్ టిప్స్ ఫర్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే. సో నేను బేసికల్గా యూట్యూబ్ చాలా రోజుల నుంచి స్క్రోల్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ తక్కువ, ఎక్విప్మెంట్ లేదని, కాంపిటీషన్ ఎక్కువ ఉందని ఇలా చాలా థింకింగ్ చేశా. కానీ ఫైనల్గా ఒకరోజు కూర్చొని ఆలోచిస్తే ఇంకా థింక్ చేయొద్దు, స్టార్ట్ చేసేద్దాం అని గట్టిగా ఫిక్స్ అయిపోయినా. డేర్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. అండ్ ఇప్పటికీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 వీక్ అయింది. 0 సబ్స్క్రైబర్తో స్టార్ట్ చేశా. ఈరోజు నాకు 25 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి స్టార్ట్ చేశా. ఎక్విప్మెంట్, కెమెరా, ఫ్యాన్సీ కెమెరా ఇవేమి లేకపోయినా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ చేశా. మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ 2026లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. నాకు స్టార్టింగ్ 100, 200, 300 వ్యూస్ ఇలానే వచ్చాయి. షార్ట్స్ అప్లోడ్ చేస్తుండే, కాన్ఫిడెన్స్ తక్కువ ఉండే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా, ఫ్రెండ్స్ నవ్వుకుంటారేమో, లేకపోతే కాన్ఫిడెన్స్ తక్కువ ఉండే, ఎక్విప్మెంట్ లేదు, ఇలా చాలా రీజన్స్ వల్ల చాలా థింక్ చేశా. కానీ ఒక ఫైన్ డే కూర్చొని థింక్ చేస్తే ఇవన్నీ జస్ట్ రీజన్స్లా అనిపించాయి. సరే ఏదైతే అది అవుతుందని చెప్పి రిస్క్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. అండ్ ఫైనల్గా ఈరోజు మీ ముందు కూర్చున్నా. మీరు కూడా ఇలానే థింక్ చేస్తే ఫస్ట్ ఆ థింకింగ్ని పక్కన పెట్టేసేయండి. జస్ట్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే రేపు ఎల్లుండు ఈ రీజన్స్ 2 years తర్వాత స్టార్ట్ చేద్దాం, ఎడిటింగ్ నేర్చుకొని స్టార్ట్ చేద్దాం, కెమెరా కొన్న తర్వాత స్టార్ట్ చేద్దాం అని ఇలాంటి రీజన్స్ పెట్టుకోకండి. 2 years తర్వాత మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సిందే, ఇప్పుడైనా స్టార్ట్ చేయాల్సిందే. అదే 2 years కంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీరు ఆ 2 yearsలో గ్రో అవ్వడానికి మోర్ టైం ఉంటుంది. సో నేను బిగినర్స్కి ఇచ్చే సజెషన్, మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసేసేయండి. ఎక్కువ థింక్ చేయకండి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ అన్నీ పక్కన పెట్టి డేర్ చేసి నాలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. రెస్ట్ ఆఫ్ ద థింగ్ మీకు తెలుసు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే సక్సెస్ అనేది వీళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్లు వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను అవ్వలేను, కాంపిటీషన్ ఎక్కువ అనేది ఎప్పుడు థింక్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్క పెద్ద యూట్యూబర్ చిన్న స్టేజ్ నుంచే స్టార్ట్ అయ్యి వచ్చిండు. వాళ్ళు స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ ఈ ప్లేస్లో ఉన్నారు ఈరోజు. సో మనం ఈ ప్లేస్లో ఉండొచ్చు, మనం రేపు ఫ్యూచర్లో చెప్పలేం. ఇంత పెద్ద ప్రపంచంలో రేపు ఈ స్టేజ్కి మనం కూడా ఎదగొచ్చు. దానికి కావాల్సింది మనకి కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. ఏదో ఒక 2 వీడియోలు చేసి పెట్టేసి గ్యాప్ ఇచ్చేసి అరే మన వల్ల అవ్వట్లే అని ఆపేస్తే ఎవరు సక్సెస్ కారు. కంటిన్యూస్గా వీడియోలు చేస్తూ ఉండాలి. అందరూ అనుకుంటారు యూట్యూబ్ ఈజ్ ఈజీ టు మేక్ మనీ అని, కానీ యూట్యూబ్లో ఎంత కష్టం ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈవెన్ నాకు కూడా, నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే వరకు నాకు తెలియదు. నాకు ఎక్స్పీరియన్స్ బిగినింగ్ 0 ఎక్స్పీరియన్స్. ఎడిటింగా నిల్లు, మనకి ఎడిటింగే రాదు, మనం ఎప్పుడు అవన్నీ ఫోకస్ చేయం కదా. కానీ ఒక్కసారి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నాకు ఎడిటింగ్ సమ్వాట్ ఇంప్రూవ్ అయింది. చాలా బాగా మాట్లాడగలుగుతున్నా. నేను చాలా బేసికల్గా ఇంట్రోవర్ట్, కానీ ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా అంటే జస్ట్ యూట్యూబ్ వల్లనే. యూట్యూబ్ అనేది ఒక మనీ కోసమే అని మీరు స్టార్ట్ చేయకండి. దీనివల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వే ఆఫ్ టాకింగ్ మారుతుంది, చాలా డిసిప్లిన్గా చేంజ్ అవ్వచ్చు మీ లైఫ్ స్టైల్ని. ఎందుకంటే మీకు కన్సిస్టెన్సీ అనే ఒక కీ మీ లైఫ్లో యాడ్ అవుతుంది. సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే 1-2 వీడియోస్ పెట్టి నాకు గ్రో కావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని ఎప్పుడు బంద్ చేయకండి. జస్ట్ కీప్ అప్లోడింగ్ యువర్ వీడియోస్. ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మీకు సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది, పక్కా 100%. యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. నేను చాలా ఇయర్స్ నుంచి యూట్యూబ్ని స్క్రోల్ చేస్తూ ఉండే, చాలా వీడియోస్ చూస్తా, చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్లను ఫాలో అవుతున్నా. ఎప్పుడూ అనుకునేది నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుండని. సో ఇప్పుడు మీ ముందు ఇలా యూట్యూబ్ ఛానల్తో నేను కూర్చున్నా. అండ్ చాలా వీడియోస్లో స్క్రిప్ట్ కానీ ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం, కానీ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అన్ని స్క్రిప్టెడ్ ఉంటున్నాయి. ఎక్కడన్నా ఫుడ్ తినడానికి వెళ్ళిన ఒక యూట్యూబర్ జస్ట్ ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఆ టేస్ట్ ఎలా ఉన్నా కూడా రివ్యూస్ మాత్రం 5 స్టార్ 6 స్టార్ ఇస్తున్నాడు. కానీ నా మోటో వచ్చేసి ఒక ఫుడ్ వీడియో చేసినప్పుడు అది రియల్గా వర్తా కాదా, అక్కడికి వెళ్ళొచ్చా లేదా అని నేను ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నా. ఫుడ్ ఒకటే కాదు, ట్రావెలింగ్ అయినా సరే ఆ ప్లేస్కి మీరు వెళ్ళొచ్చా, ఆ ప్లేస్ వర్తా కాదా, ఎంత బాగుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, ప్రతి ఒక్కటి. మన యూట్యూబ్ ఛానల్లో మోటో వచ్చేసి ఫుడ్, ట్రావెలింగ్, డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషనల్ వీడియోస్, ప్రతి ఒక్కటి జాబ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ మన యూట్యూబ్ ఛానల్లో కవర్ చేద్దాం. ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికే. మీలో రేపు పొద్దున ఒక్కరన్నా సరే నా వీడియో వల్ల
ఎడ్యుకేట్ అయితే అది చాలు నాకు. జస్ట్ అదొకటే ఎనఫ్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి స్క్రిప్ట్‌లు ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మీ స్టోరీ ఒకటే చాలు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ ఉంటది. మీరు రీడింగ్ అయినా, రైటింగ్ అయినా లేదా ఆర్ట్ వర్క్, సింగింగ్ ఏదైనా సరే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే కదా మీకు కూడా తెలిసేది. పెడుతుంటేనే వీడియోస్ పెడుతుంటేనే ఆడియన్స్‌కి కనెక్ట్ అయితుంటాం. మేబీ సమ్ ఆర్ ది అదర్ డే వి విల్ గెట్ సక్సెస్. సో నా సజెషన్ ఎవరైనా ఛానల్ పెట్టాలనుకుంటే డోంట్ థింక్ టూ మచ్. స్టార్ట్ చేసేసేయండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి, దేని మీద రివ్యూ చేయాలి, ఎనీథింగ్. వి విల్ డూ దట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.